वासुमतये नमो नमः मृत्युंजयाय रुद्राय नीलकण्ठाय सुन्दराय शुद्धस्फटिकवर्णाय श्री रामाय नमः शिवकाली महालक्ष्मी महासरस्वती श्री पुत्रवसुते नमः आराध्य अवमत्र पुष्पाभिध कुकुमात्रिपूजां समर्पयामि कुकुमाग्राभ्यामि दीपं दर्शयामि नवदशदान् समर्पयामि नैवेद्यसुप्रियदावस्नातुं तत्रैवदां समर्पयामि असवर्णं निवेदयामि आशीर्वादं निवेदयामि अनय स्वाहा शंकुजगन्धास्ते श्री महालक्ष्मी नमोस्तुते श्री महाकाली महालक्ष्मी महासरस्वती विद्महे महादेवाय धीमहि पटुकोंడి
శ్రీ పొంతుల ముసలమ్మ తల్లి ఏ నమః. మన తాడేపల్లి పట్టణ ప్రజానీకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ యువ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో మన సీతారాంపేట కొబ్బరి తోటలో ఉన్న శ్రీ పొంతుల ముసలమ్మ అమ్మవారు మహిమాన్విత శక్తి గల అమ్మగా మరి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పేరెన్నిక కానీ మరి అందరి కోరికలు ఈడేరిస్తూ అడిగిందే తడవగా భక్తుల కోరికలు తీరుస్తూ అందరికీ తల్లో నాలుగుల అమ్మగా అందరిని ఆశీర్వదిస్తూ ఉంటున్న శ్రీ పొంతుల ముసలమ్మ అమ్మవారి జాతరను గత 40 సంవత్సరాలుగా కూడా మన తాడేపల్లి పట్టణంలో ఘనంగా యువ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలని ఉదయం పూట పూజా కార్యక్రమాలు చేస్తూ సాయంత్రం భక్త పారిశుద్ధ నిమిత్తం లలిత సహస్రనామ పారాయణం కానీ లేకపోతే హోమాలు కానీ లక్ష్మీ సుదర్శన హోమం లేకుంటే చండీ యాగం మరియు తదుపరి సహస్ర దీపలింగార్చన ఇత్యాది కార్యక్రమాలతో పాటు ప్రతి సంవత్సరం కూడా గత సంవత్సరం ద్వారకా తిరుమల నుంచి శ్రీనివాస కళ్యాణం నిమిత్తం అక్కడ స్వామివారి ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి ఊరేగింపుగా అమ్మవారి సన్నిధిలో శ్రీనివాస కళ్యాణం నిర్వహించడం జరిగింది. మరి ఈ సంవత్సరం 4వ తేదీ అన్నవరం దేవస్థానం నుంచి ప్రత్యేకించి బస్సు కారులో ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి ఊరేగింపుగా అమ్మవారి సన్నిధిలో 4వ తేదీ మరి ఇక్కడ రమా సత్యనారాయణ స్వామివారి శాంతి కళ్యాణం శ్రీ పొంతుల ముసలమ్మ అమ్మవారి సన్నిధిలో మా మంత్రివర్యులు శ్రీ కొట్టి సత్యనారాయణ గారి సహకారంతో మరి 4వ తేదీ నిర్వహించడం జరుగుతుందని మరి పట్టణ ప్రజలందరూ కూడా శ్రీ అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి కళ్యాణాన్ని తిలకించి వారి ఆశీర్వాదాలు భక్తుల ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతూ అలాగే 5వ తేదీ ఊరేగింపు రథోత్సవం తాడేపల్లి పట్టణం పురవేదుల గుండా ఉంటుందని తెలియజేస్తూ అనంతరం 10వ తేదీ అన్న సమారాధన కార్యక్రమం ఉంటుందని తెలియజేస్తూ మరి ప్రతిరోజు కూడా అమ్మవారి సన్నిధిలో సాయంత్రం పట్టణంలోని ప్రముఖులను రాజకీయ నాయకులను ఆహ్వానించి అమ్మవారి ఆశీస్సులు అందజేయడం గత కొద్ది సంవత్సరాల రివాజుగా వస్తుంది. మరి ఈరోజు మన తాడేపల్లి పట్టణం గర్వించదగ్గ మన పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అధ్యక్షులు శ్రీ మార్నేటి బాబ్జీ గారు ఈరోజు మనకు ముఖ్య అతిథిగా వచ్చి ఉన్నారు. వారికి యువ ఫ్రెండ్స్ సర్కిల్ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అమ్మవారి ఆశీస్సులతో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే భగవంతుడు ఎక్కడ ఉండో మన మనసులోనే ఉంటాడు. కానీ పూర్వం పెద్దలు అంటే ఇక్కడ యువ ఫ్రెండ్ సర్కిల్ వారు 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని 41వ సంవత్సరం చేస్తున్నారు. ఆ 40 సంవత్సరాలు 41వ సంవత్సరం కిందట ఈ ఏరియాలో ఇక్కడ అమ్మవారిని పెడితే ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇళ్లల్లో ఉన్న అందరూ బాగుండాలని పెట్టిన ఉద్దేశం అది ఆ రోజు. అలాగే నాకు తెలిసి చిన్నప్పటి నుంచి నేను చూసిన ఏరియా ఇదంతా కొబ్బరి తోటలో అంటేనే మనకి ఇక్కడ 2 చోట్ల కూడా అమ్మవారి జరుగుతూ వస్తున్నాయి. అలాగే అమ్మవారి ఆశీస్సులు మీ అందరూ ఖచ్చితంగా ఉంది. ఇక్కడ ఉండే పెంగిటిళ్ళన్నీ పోయి బిల్డింగ్లు అయ్యే పరిస్థితి తీసుకొచ్చిందంటే అమ్మ ఆశీస్సులు మీ అందరికీ ఉన్నాయి కాబట్టి. అలాగే ఇదే కొబ్బరి తోట నుంచి సినిమా ఇండస్ట్రీలో కూడా ఏలిన వ్యక్తులు ఉన్నారు. రాజకీయ రంగంలో ఎమ్మెల్యేలు మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన వారే. వీరందరూ చేస్తున్న ఇలాంటి పూజలు చేస్తున్న అమ్మవారి ఆశీస్సుల వల్లే మీ అందరికీ మంచి జరిగిందని నేను అనుకుంటున్నాను. అలాగే మనందరికి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. యువ ఫ్రెండ్ సర్కిల్ వారు 41 సంవత్సరం నుంచి అంటే ఏదైనా కార్యక్రమం ఒకసారి కొంతమంది కొన్ని ఆశించి పెడతారు, కొంతమంది కొంత స్వార్థంతో పెడతారు, కొంతమంది ఇప్పుడు బాగా ఈ మధ్య దేవుడి పేర్లు చెప్పి ఏదో కార్యక్రమం చేస్తే మేము రాజకీయంగా ఎదుగుతామో అని ఆలోచనతో పెట్టిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ ఏ దురుద్దేశం లేకుండా ప్రజలు బాగుండాలి, కొబ్బరి తోటలో ఇక్కడ ఏరియా ప్రజలు బాగుండాలని ఆ రోజు స్థాపించిన యువ ఫ్రెండ్ సర్కిల్ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యువ ఫ్రెండ్ సర్కిల్ చైర్మన్ రాజా త్రినాథ్ గారు కూడా నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై పొంతుల ముసలమ్మ తల్లి.